నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్ర వెంకటప్పారావు గారు ఉన్నారు. బొర్ర వెంకటప్పారావు గారితో మాట్లాడదాం. నమస్తే అప్పారావు గారు. నమస్కారం అప్పారావు గారు. ఎన్నికలు 2 నెలల్లోకి వచ్చేసినాయి. సో ఇప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. ప్రత్యేకించి చెప్పాలంటే బొర్ర వెంకటప్పారావు గారి రాజకీయ ప్రయాణం గురించి వాస్తవాలు మాట్లాడుకుందాం. నేను అడిగే ప్రశ్నలకి మీరు స్ట్రైట్గా సమాధానం చెబుతానంటే నేను కొన్ని ప్రశ్నలు రాసుకొని మరీ వచ్చాను. ఏమంటారు? చెప్తారా? జనంలోకి జనసేన అనే కార్యక్రమం పెట్టి సత్తెనపల్లి నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అంటే ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? మీకు ఏమన్నా సత్తెనపల్లి నియోజకవర్గం టికెట్ ఇస్తానని ఎవరన్నా హామీ ఇచ్చారా? మిమ్మల్ని ఎవరు పాదయాత్ర చేయమన్నారు? అంటే 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో 18వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు ధూళిపాడులో కౌలు రైతు భరోసా యాత్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్న పరిస్థితుల్లో, ఆ రోజుకున్న పరిస్థితుల్లో పొత్తు కూడా కుదరలేదు, పొత్తు వ్యవహారం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడ సభ జరిగినప్పుడు రకరకాల సమస్యలు వచ్చాయి, రకరకాల ఇబ్బందులు పెట్టారు అధికార పార్టీ. ఆ రోజున్న అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఇక్కడ జరగకుండా చూడాలని పోలీసు వారి ద్వారా కావచ్చు, వేరే విధంగా కావచ్చు, రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చాడు. అప్పుడున్న పరిస్థితుల్లో మేము అనుకున్నది ఏంటంటే ధూళిపాళ్ళ నుంచి బురుగుబండ వరకు కాలినడకన పాదయాత్ర చేద్దాం అనుకున్నాం, ఈ సభ సక్సెస్ అయితే. ఆ తర్వాత గరినపూడి నుంచి మన చేజర్ల కపోతర స్వామి వరకు పాదయాత్ర చేసి అక్కడ రాజశ్యామల యాగమని చేయాలి అనే సంకల్పం ఆ రోజే చేశాం. ఆ సభ అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి జనంలోకి జనసేన అనే కార్యక్రమం మొదలుపెట్టి పాదయాత్ర కూడా మొదలుపెట్టాం. ఆ పాదయాత్ర ఒకరోజు చేయగానే ఆ జనాదరణ చూసి అక్కడున్న రాంబాబు గారు ఆ పాదయాత్రని ఆపటం జరిగింది. తర్వాత మరలా కూడా మేము 2 రోజులు టైం తీసుకొని మళ్ళీ పాదయాత్ర చేసాం. ఆ పాదయాత్రను కూడా బలవంతంగా ఆపి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. దాన్ని మేము ఒక వారం రోజులు సత్తెనపల్లిలో జనసేన పార్టీ ఆఫీసులో ధర్నా చేసాం. ఆ ధర్నా అయిపోయిన తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి గౌరవ న్యాయస్థానం ద్వారాగా ఆర్డర్ కాపీ తెచ్చుకోవడం జరిగింది. ఆ ఆర్డర్ కాపీ అప్పుడున్న పోలీసు వారికి సమర్పించి దాన్ని పర్మిషన్ తీసుకొని మొన్న 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఏదైతే మధ్యలో ఆగిపోయిందో కొమెరపూడి దగ్గర నుంచి మొదలుపెట్టి చేజర్ల కపోతర స్వామి గుడి వరకు పాదయాత్ర చేసి జనానికి కూడా మేమేం చెప్పామంటే జనసేన ప్రభుత్వం రావాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఆ ప్రభుత్వం వస్తేనే ఇక్కడ ఉన్న పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, అమరావతి రాజధాని వస్తుంది, చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి. ఆడవాళ్ళ మీద అకృతి ఆగాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ప్లే కార్డు ప్రదర్శించుకుంటూ గ్రామంలో కూడా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ గురించి అన్నీ కూడా వివరిస్తూ మేము జనంలోకి జనసేన అని చెప్పేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన భావజాలం ఏంటి, అన్ని వ్యవహారాలు కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ గ్రామంలో కూడా ఆ విషయాలను తెలియజేసుకుంటూ పాదయాత్రగా వెళ్ళి కపోతర స్వామి దగ్గర మేము కంప్లీట్ చేసాం పాదయాత్రని. సో ఇప్పుడు 5 రోజుల పాటు యాగం చేశారు, మహాయాగం. ఈ మహాయాగం యొక్క విశిష్టత ఏంటి? అంటే ఎందుకు చేశారు? ప్రత్యేకించి జనసేన అధినేత ముఖ్యమంత్రి కావాలి, జనసేన పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి పాదయాత్ర చేశారు కదా. పాదయాత్ర చేశారు, యాగం చేశారు, మహాయాగం. ఈ మహాయాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? అంటే ఆ రోజు 2023 సంవత్సరంలో మేము ఆ రోజున్న ధూళిపాడులో సభ జరిగేటప్పుడు ఆయన కౌలు రైతులకి ఏదైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో, పేద ప్రజల మీద ఎంత అభిమానం ఉంది, జనం అంటే ఎంత ప్రేమ ఉందని చూసిన తర్వాత నాకు నేనుగా అనుకున్నాను, ఆయన సంకల్పం ఆయన చేస్తూ ఉన్నాడు, ఆయన కష్టమైన పడతా ఉన్నాడు, ఆయన కష్టార్జితాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు పంచుతూ ఉన్నాడు. దీనికి తోడుగా భగవత్ సంకల్పం కావాలి.
ఆయన తరపున నేను రాజశ్యామల యాగం చేసి నియమనిష్టలతో రాజశ్యామల యాగం చేసి ఆయన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశం ఆ రోజు 2023 సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయం. ఏదో ఈ రోజులో పొత్తు కుదిరిందని చెప్పేసి ఆ పొత్తుని కానీ లేదంటే పొత్తులో ఉన్నదాన్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశం కానీ నాది కాదు. ఆ రోజు 2023 సంవత్సరంలో ఎలాంటి పొత్తు ప్రస్తావన కానీ ఎలాంటి వ్యవహారం లేని రోజు నేను ఆ రోజు ధూళిపాల సభలో ఆయన ప్రవర్తించిన తీరు కావచ్చు, ఆయన ప్రజల పట్ల ఉన్న మమకారం చూసిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి ఎంతో ఈయన ముఖ్యమంత్రి కావడం అవసరం ఉద్దేశంతో ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు పొత్తు కుదిరిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నది కాదు. అప్పారావు గారు, మీకు జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పేసి ఒక బలమైనటువంటి కోరిక రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సో ఆ కోరిక ఎలాగైనా తీర్చుకోవాలి. సో కాబట్టి అప్పారావు గారు నియోజకవర్గంలో నానా తంటాలు పడతా ఉన్నారు. జనసేన అధిష్టానం దగ్గర నుంచి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రయత్నాలు ఎక్కడ దాకా వచ్చినాయి? ఎన్నికలు చూస్తే 2 నెలలు కూడా లేదు. కానీ నియోజకవర్గంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు బలమైన నేత అక్కడ ఉన్నారు. సో ఎట్లా అయినా సరే పోటీ చేయాలి సత్తెనపల్లి నుంచి అని అప్పారావు గారు ఎందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇదేదో పొత్తు కుదిరింది కాబట్టి నాకేదో అవకాశం వస్తుంది, అవకాశ రాజకీయం కాదు. ప్రజారాజ్యం పెట్టినప్పుడే నేను సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆ రోజే వచ్చాను. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ రోజున్న ప్రజారాజ్యం ఉన్న పరిచయాలతో ప్రజారాజ్యం ఉన్న అనుబంధంతో 2014లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు సత్తెనపల్లి మండలంలో మా నాన్నగారిని మండల ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ధూళిపాడులో కౌలు రైతు భరోసా యాత్ర పెట్టమన్న రోజు కూడా అన్నా నాకు అవకాశం ఇవ్వండి, నేను అంబటి రాంబాబు మేము పోటీ చేస్తాను, మనల్ని అవమానించాడు, మనల్ని అగౌరవపరిచాడు ఈ సమాజంలో, అతను తక్కువగా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను సత్తెనపల్లి లోకల్ వాడిని, స్థానికుడిని, మా ధూళిపాడ గ్రామము, మా గ్రామంలోనే నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను, మా గ్రామం నుంచి అతని మీద శంకారావం పూరిస్తాను, మీరు అవకాశం ఇస్తే అంబటి రాంబాబుని నేను పోటీ చేసి నేనే ఆయన ఓడించి అది గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఈరోజు చెప్పింది కాదు, ఈరోజు వ్యవహారం కాదు అది. ఆ రోజే నేను చెప్పి ఆయన మాటను తోతా తప్పకుండా ఆయన సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏది ఇప్పటం గ్రామంలో సభ పెట్టారని చెప్పి ఇల్లు కూలగొట్టినప్పుడు ఎవరు కూడా పొలాలు కానీ ఏది ఇవ్వనప్పుడు మాకు సంబంధించిన కొంత భూమి, మా మిత్రులకు సంబంధించిన కొంత భూమిని వాళ్ళతో మాట్లాడి అవసరమైతే ఎవరు ఇవ్వకపోతే ఒక 10 ఎకరాల భూమి కొనైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ధూళిపాడ సభలో కూడా చెప్పారు, శవాల మీద పేలాలు ఏరుకున్నాడు అని చెప్పేసి అంబటి రాంబాబుని కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇలా ధూళిపాడ దాటారో లేదో అంబటి రాంబాబు గారు మీటింగ్ పెట్టి ఏదో అవాకులు చవాకులు పేలితే తురకా గంగమ్మ విషయం బయటకు తీసి ఆయన రోడ్డు పాలు చేయడం జరిగింది. కాబట్టి మేము ఏదో ఈ రోజు పొత్తు కుదిరింది, ఈ పొత్తులో భాగంగా అవకాశం వచ్చింది, నాకు సీట్ వస్తుందని రాలేదు. 2008 నుంచి వర్రాప్పారావు అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతోనే ఉన్నాడు, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాడు. రేపు ఆయన అవకాశం ఇస్తే ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ, ఒక సత్తెనపల్లే కాదు, ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేస్తాను. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అయితే ఇక్కడ స్ట్రైట్గా ఒక విషయానికి వద్దాం. అప్పారావు గారు, మీరు జనసేన అధినేతని అనేక సందర్భాల్లో కలిశారు. అయితే మీరు ఆయన్ని టికెట్ గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా నీకు టికెట్ కేటాయిస్తాను, పోటీ చేసే అవకాశం కల్పిస్తాను అని మీకు చెప్పారని మీ అనుచరులు సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఆ రోజున్న రోజు పవన్ కళ్యాణ్ గారు మేము కూర్చున్న రోజు అంబటి రాంబాబు మీద నేను పోటీ చేయగలను, నేను గెలుస్తాను అన్నప్పుడు ఆయన అన్ని విధాలుగా నువ్వు సమర్థవంతంగా ఉన్నావా అని అడిగిన రోజు 100% అన్నా నేను సమర్థవంతంగా ఉన్నాను అన్న రోజు ఓకే డన్, నువ్వు ప్రిపేర్ అవ్వు, నేను చూసుకుంటాను నిన్ను అని అన్నమాట వాస్తవం. హామీ ఇచ్చారు మీకు. అది అంబటి రాంబాబు మేము పోటీ చేయగలవా, నువ్వు చేస్తావా అని అడిగారు. 100% నేను చేయగలను, చేస్తాను, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి మీకు బహుమతిగా కూడా ఇవ్వగలనని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. సార్, అంబటి రాంబాబు గారు 30 సంవత్సరాలు పొలిటికల్ ఇండస్ట్రీ ఉంది, ఆయనకి మంత్రిగా ఉన్నారు ఆయన. సో అలాంటి అంబటి రాంబాబు గారిని మీరు ఢీ కొట్టగలరా? సార్, ఇది
ఏదో సినిమా డైలాగులా కాదు. ఇప్పుడు ఆయన వాళ్ళ ఊర్లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు, రేపల్లెలో. రేపల్లెలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు, తర్వాత ఏపీఐసిసి చైర్మన్గా చేశాడు. ప్రజలకంటూ కనుక మేలు చేసి ఉంటే 1980 నుంచి మళ్ళీ 2019 వరకు గ్యాప్ వచ్చి ఉండేది కాదు. 89లో మొదటిసారి ఎమ్మెల్యే. 89లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత ఎక్కడ కూడా ఓ 30 సంవత్సరాల పాటు 25 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా గెలవలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆయన ఏపీఐసిసి చైర్మన్ గారు కూడా అయ్యాడు. ఏపీఐసిసి చైర్మన్గా ఉండి ఈ ప్రాంతానికి ఎంత ఈ పరిశ్రమలకు సంబంధించిన భూములు సేకరించాడు, ఎన్నెన్ని పారిశ్రామిక వాడలు డెవలప్ చేశాడు, ఎన్నెన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు, ఎంతెంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు అని చెప్పేసి ఆయన చరిత్ర మొత్తం చూస్తే కూడా అర్థమవుతుంది. ఆయన సత్తెనపల్లికి మళ్ళీ కూడా నన్ను నమ్మండి, నాకు అవకాశం ఇవ్వండి అని వస్తే సత్తెనపల్లి ప్రజలు అమాయకంగా నమ్మి ఆయన ఓట్లేశారు. ఈరోజు ఆయనకున్న పరిస్థితి గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఏమీ అభివృద్ధి చేయలేదు, ఆయనేమి ప్రజలకి ఇచ్చిన మాటను ఒక్క మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి ఆయన మీద పోటీ చేయడానికి మేము అర్హులమి, మేము స్థానికులమి, మేము ప్రతి సమస్య సత్తెనపల్లి గురించి తెలిసిన వాళ్ళమి. కాబట్టి 100% ఆయన అనుభవం అనేది దానికి నేను గౌరవం ఇస్తాను. అనుభవం ఉండొచ్చు, కానీ ఆ అనుభవం ఉన్నంత మాత్రాన దేని మీద అనుభవం ఉంది? ప్రజలకు సేవ చేసిన దాంట్లో అనుభవం లేదు. అక్కడ ఉన్న వాళ్ళని మెప్పించి ఒప్పించి సీటు తెచ్చుకొని గెలిచేది తప్పితే గెలిచిన తర్వాత ఈ పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు కదా. సో అప్పారావు గారు, ప్రధానంగా చూస్తే గత ఎన్నికల్లో జనసేన పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసింది. సో దానివల్ల కొంత నష్టం కూడా జరిగింది. ఈసారి బొర్రా వెంకట అప్పారావు గారికి టికెట్ ఇస్తే ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తారా, లేకపోతే సీరియస్ ఎలక్షన్ చేస్తారా? సరే, ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు కూడా నేను చాలా ఆసక్తిగా వింటూ ఉంటాను, దాని అర్థం ఏంటని తెలుసుకుంటూ ఉంటాను. ఆయన అన్నది కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే కనీసం మనతో తిరిగే కార్యకర్తలకి టిఫిన్లు భోజనాలు లేకుండా మినిమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం లేదంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే కనుక బడ్జెట్ ఒకటి 35 లక్షలు 40 లక్షలు కేటాయించిందో ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా కనీసం పక్కన ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టకుండా టిఫిన్లు పెట్టకుండా ఉండేది జీరో బడ్జెట్ అని కాదు. ఏదైతే ఈసీ నిబంధనలు పెట్టిందో 35 లక్షలు 40 లక్షలు ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఖర్చు పెట్టుకుంటూ ఈ ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనతో పాటు ఈ ఎలక్షన్లో ఎవరెవరు తిరుగుతారో వాళ్ళకి మంచి చెడు చూసుకుంటూ ఎలక్షన్ చేయాలి, రాజకీయం చేయాలని చెప్పాడు తప్పితే జీరో బడ్జెట్ అంటే అసలు ఏమీ లేకుండా కూర్చుంటేనే ఓట్లేస్తారనేది అలా అర్థం చేసుకున్న వాళ్ళు తప్ప, ఆయన తప్పు కాదు. సో అయితే అప్పారావు గారు సీరియస్ ఎలక్షన్ చేస్తారు, అంతేగా? 100% సీరియస్ ఎలక్షనే చేయాలి. ఎలక్షన్ అనే దాంట్లో సీరియస్గా ఎలక్షన్ చేయాలి. సీరియస్గా ఏదైతే బూత్ కమిటీల దగ్గర నుంచి ప్రతిదాన్ని కూడా సీరియస్గా తీసుకొని ఎలక్షన్ చేస్తేనే ఈ రోజున్న ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని వ్యతిరేకించగలం, అక్కడ ఉన్న వాళ్ళని ఎదుర్కోగలం. ధైర్యంగా ప్రతి బూత్ దగ్గరికి 270 బూతులు ఉన్నాయి మా సత్తెనపల్లి నియోజకవర్గంలో. ప్రతి బూత్ మీద కన్నేసి ప్రతి బూత్లో కూడా మనకు సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలను ఎలర్ట్ చేసి ఈ ఎలక్షన్ చేయాలి తప్పితే ఆషామాషిగా చేసే వ్యవహారం కాదు. సో అప్పారావు గారు, బొర్రా వెంకట అప్పారావు గారికి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తా ఉన్నారు అని బయట చర్చ జరుగుతూ ఉంది. సో వాస్తవేనా? నేను మా నాన్నగారు 200 రూపాయలు ఇస్తే హైదరాబాద్ తీసుకుని వెళ్ళాను. మీరు చెప్పినట్టు దూసుకుపోవటం లేదంటే వేరే వేరే పోవటం కాదు. నేను ఒక 150 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, ఒక 200 కోట్ల రూపాయలు టర్న్ చేస్తున్నాను. దానికి అన్ని విధాలుగా కూడా ట్యాక్సులు కట్టుకుంటూ అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్గా ఉన్నాను. నేను నాకు ఎలక్షన్ ఇస్తే ఎలక్షన్కి అవకాశం వస్తే నేను గెలిచే వరకు ఖర్చు పెట్టగలను. సరే, మీ ప్రధానమైన బిజినెస్లు ఏంటి సార్? మా బిజినెస్ కన్స్ట్రక్షను, నెక్స్ట్ పెట్రోల్ పంపులు, నెక్స్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. 1997లో స్టార్ట్ చేసాం. ఇప్పటికి మా ఇండస్ట్రీ 27 ఇయర్స్ నుంచి రన్ చేస్తాం. సిల్వర్ జూబ్లీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. 27 ఇయర్స్ నుంచి మేము బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాం. 2008లో
చిరంజీవి గారి పిలుపు మేరకు ప్రజారాజ్యంలో వచ్చి మా ఇంటి మేము జెండా కట్టి మా ఊళ్ళో జెండా ఎత్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే కుటుంబంతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అప్పారావు గారు, మీకు మొత్తం ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి సుమారుగా? మాకు ఒక ఆరు పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఎక్కడ సార్? మొత్తం హైదరాబాదేనా? ధూళిపాడులో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒక 5 ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అన్నారు కదా, సుమారు ఎన్ని అపార్ట్మెంట్లు ప్రస్తుతం వర్కింగ్లో ఉన్నాయి? ఇప్పుడు దాదాపు ఒక 4 ప్రాజెక్ట్స్, ఒక 250 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ రన్నింగ్లో. సో అప్పారావు గారు అయితే ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారు. సో కాబట్టి రాజకీయంగా కూడా ఎమ్మెల్యే పదవి ఒకసారి రుచి చూడాలి అనేటువంటి ఆతృతతో తాతాలాడుతున్నారు, అవునా? అంటే రుచి, ఆతురత ఈ పదాలు కాదు, కానీ ఆ రోజు ప్రజారాజ్యంలో ఇచ్చిన పిలుపు మేరకు సమాజానికి ఏదన్నా సేవ చేయాలి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కూడా మేము అక్కడ మండల ప్రెసిడెంట్గా చేశాము. దాదాపుగా మా మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, కనీసం మేము సొంతగా మా కంపెనీ నుంచి పేద ప్రజలకు అందించే విధంగా ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 25,000 రూపీస్, కొంతమందికి 50,000 రూపాయలు, కొంతమందికి 1,00,000 రూపాయలు, ఈ విధంగా ఎంతోమంది పేదలకి మేము సేవ చేశాం. అలానే ధూళిపాడులో కూడా పేద ప్రజలకు అని చెప్పేసి ఒక కళ్యాణ మండపం కట్టి పెట్టాం. ఎస్సీలకి ఒక కళ్యాణ మండపం కడతా ఉన్నాం. అలానే ఎస్సీలకి ఏదైతే మన శ్మశాన వాటిక లేకపోతే ఆ శ్మశాన వాటిక వాళ్ళకి స్థలం 1 ఎకరం కొనివ్వటం, దానికి అన్ని ప్రహరీ కూడా అన్ని కట్టడం. అలానే వివిధ గ్రామాల్లో ఉన్న గుళ్ళకు కావచ్చు, చర్చిలకు కావచ్చు, మసీదులకు కావచ్చు, పేదవాళ్ళు చదువుకునే పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయింది కావచ్చు, హాస్పిటల్స్కి ఎవరన్నా ప్రాబ్లం అయితే కావచ్చు, మా ఫరం తరపు నుంచి మేము ఎంతవరకు ఎన్ని విధాలుగా చేయగలమో అన్ని విధాల ఆర్థిక సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఆ విధంగా కంటిన్యూగా జనాలందరూ కలుపుకొని జనంలో మమేకమయ్యే మేము బతుకుతా ఉన్నాం. సో అప్పారావు గారు, ప్రధానంగా జనసేన పార్టీకి పొత్తులో ఎన్ని స్థానాలు వస్తాయని ఆశించవచ్చు? అది మనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఏదన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం తప్పితే మనం దాని గురించి మాట్లాడే విషయం కాదనే నా అభిప్రాయం. అంటే ఈ మధ్య కాలంలో జనసేన పార్టీకి 32 స్థానాలని, 30 స్థానాలని, 24 అని, 27 అని ఎవరికి నచ్చినటువంటి అంకెతోటి వారు ప్రచారం చేస్తున్నారు. అంటే అన్ని తక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేస్తే మరి మీలాంటి అభ్యర్థులకి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అది ఏదన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెలిసినవాడు, 10 సంవత్సరాల పార్టీని భుజాన వేసుకొని నడిపినవాడు. ఆయన ఎలా చేయాలి, ఏం చేయాలి, వ్యూహం ఆయనకు వదిలేయమన్నాడు, పని మమ్మల్ని చేయమన్నాడు. వ్యూహం ప్రకారం ఆయన పనిచేస్తాడు, ఆయన ఆలోచన చేస్తాడు. ఆ నిర్ణయానికి మాత్రమే కట్టుబడి ఉండాలి. సార్, ప్రధానంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మీరు చేసిన యాగం, అంటే ఏ ఈక్వేషన్లో ఆయన ముఖ్యమంత్రి అవుతారు సార్? ఏమైనా వివరిస్తారా? సార్, ఇప్పుడు ఏదైతే 2023 సంవత్సరంలో ఎలాంటి పొత్తు లేని సందర్భంలోనే మేము పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని పాదయాత్ర చేసి హోమం కూడా చేస్తామని ఆ రోజు అనుకున్నాం. దాన్ని కంప్లీట్ చేశాం. ఈ మధ్యలో పొత్తు అనేది వచ్చింది కాబట్టి మేము అక్కడ యాగం దగ్గర కూడా చెప్పింది ఏంటంటే, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు కూడా జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేదే మా నినాదం. అదే వ్యవహారం గురించే మేము యాగం చేసాం. అంటే గౌరవప్రదమైన పొత్తులు అనుకోవచ్చా? అవును, గౌరవప్రదమైన పొత్తులు అనుకోవచ్చు, గౌరవప్రదమైన వ్యవహారం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది అంటున్నారు. ఎప్పుడు చేరొచ్చు సార్? ఇంకది పెద్దవాళ్ళ వ్యవహారం, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కదా. సో వాటి గురించి మీరు మాట్లాడాలి. వాళ్ళ గురించి ఏదైనా సరే మన స్థాయికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి. వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేయాలి. ఎవరు పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సహకరించమని మీ అధినేత గతంలో అనేకసార్లు చెప్పారు. సో తెలుగుదేశం అధిష్టానం కూడా జనసేన వాళ్ళకి సహకరించింది. అంటే ఇరువురు కలిసి ప్రోగ్రామ్స్ చేసుకోండి నియోజకవర్గాల్లో అని చెప్పేసి చెప్పారు. పొత్తులు ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి ఇరువురు సహకరించాలని చెప్పారు. అవునా? చెప్పారు. వాస్తవమే కదా అది? దాన్ని మీరు అంగీకరిస్తారుగా?
మీరు ఆ మాట కట్టుబడి ఉంటున్నారా? కట్టుబడే ఉంది. క్రాస్ చేయరు ఆ లైన్. క్రాస్ చేయం, పొరపాటును కూడా క్రాస్ చేయం. మరి మీరు ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ గారికి నియోజకవర్గం సహకరించట్లేదు? ఆయన పెట్టేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఒక్క విషయం మీరు గమనించండి, ఆంధ్ర రాష్ట్రంలో ఈ పొత్తు కుదిరిన తర్వాత ఏదైతే ఈ రెండు పార్టీలు కలిపి ఆత్మీయ సమావేశం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారో, నేను దాన్ని ఇన్సెంటివ్గా తీసుకొని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో సత్తనపల్లి రూరల్ మండల ఆఫీస్ ధూళిపాల గ్రామంలో మేము ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కన్నా లక్ష్మీనారాయణ గారిని పిలిచి మాకు సంబంధించిన మండల కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీల్లో కావచ్చు, ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయనకు పరిచయం చేసి మేము ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో నేను మాట్లాడింది కూడా ఏదన్నా సరే పొరపాటు అర్థం చేసుకునేవాళ్ళు పొరపాటు అర్థం చేసుకుంటూ తప్పితే, నేను మాట్లాడింది ఆ రోజు మాటకి ఈ రోజు కూడా నేను కట్టుబడే ఉన్నాను. నేను ఏదైతే జనసేన పార్టీ లైన్ ఒకటి గీసిందో ఆ లైన్ మాత్రం నా జీవితంలో నేను తప్పను. ఒక లైన్ ప్రకారమే నేను వెళ్తాను తప్పితే అధిష్టానానికి మాట వచ్చే పని కానీ అధిష్టానానికి తప్పుపట్టే మాట కానీ నేను మాట్లాడను. ఆ రోజు నేను అన్నది కూడా ఏంటంటే 2008లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడే నేను ఎమ్మెల్యే కావాలని వచ్చాను. జనసేన పార్టీలో కూడా నేను ఎమ్మెల్యే కావాలని వచ్చాను. ఆ రోజుకి నేను ధూళిపాలలో కౌలు రైతు భరోసా యాత్ర ఏర్పాటు చేసే నాటికి కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీలో ఉన్నారు. ఆ రోజు నేను జనసేన పార్టీలో కూడా అంబటి రాంబాబు గారి మీద పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు కాబట్టి రేపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరికి క్యాండిడేట్ ఇస్తే వాళ్ళకి నేను ప్రమాణపూర్తిగా నేను పనిచేస్తాను అని చెప్పాను. దాంట్లో ఎలాంటి మాట తప్పటం కానీ వేరే వ్యవహారం కానీ లేదు. అయితే ఈ ఉన్న దాంట్లో రకరకాలుగా ఆలోచించే దాంట్లో పదాలకు అర్థాలు వేరే విధంగా ఎతకొచ్చు, లేదంటే వేరే విధంగా అపార్థం చేసుకోవచ్చు. నేనైతే బాధ్యుడిని కాదు. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను, దయచేసి వినండి. నాకు పవన్ కళ్యాణ్ గారు ధూళిపాలలో 7 ఎకరాల మిరపతోట వేసి ఆ మిరపతోటకి నన్ను కావలికారుగా పెట్టాడు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా పెట్టాడు. ఆ మిరపతోటని మొలకలేసి విత్తనాలు వేసి మొలకలు వచ్చి మొక్కలయ్యి చెట్లయ్యి పూతలయ్యి పిందెలయ్యి కాయలు కాసి పచ్చికాయలు పండుకాయలుగా తయారైన తర్వాత వాటిని మొత్తం కూడా రక్షించుకుంటా కాపాడుతూ వచ్చి ఆ ప్రతి ఒక్క మిరపకాయను కూడా పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పాలి. ఎందుకంటే ఆ చేనుకు నన్ను కావలకారుగా పెట్టాడు. పక్కనున్న ఆయన చేనాయన వచ్చి ఎదురున్న ఆయన చేనాయన వచ్చి కావలకారు నన్ను అడిగితే పచ్చిమిరపకాయలు 2 గంపలు పండు మిరపకాయలు 2 గంపలు కోసి ఇచ్చాను అనుకోండి, నేను పవన్ కళ్యాణ్ గారికి ఏం సమాధానం చెప్పాలి? నా బాధ్యతగా అదే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి లేదంటే దానికి సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేసి పక్క చేనాయనకి లేదంటే పక్కింటి ఆయనకి వాళ్ళు పండుమిరపకాయ చట్నీ పెట్టుకుంటారంట, 2 గంపలు పండుమిరపకాయలు ఇవ్వమంటే నేను ఇస్తా, పచ్చిమిరపకాయలు ఇవ్వమంటే 2 గంపలు ఇస్తా. తప్పితే పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండా, నా ఓనర్ చెప్పకుండా నేను పచ్చిమిరపకాయలు కానీ పండుమిరపకాయలు అయిందని నా ప్రాణం తీసినా సరే నేను తీసి ఇవ్వను. నా ఓనరు నా బాసు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన నాకు జీతం ఇవ్వచ్చు, బోనస్ ఇవ్వచ్చు, ఇంక్రిమెంట్లు ఇవ్వచ్చు, లేదనుకుంటే ప్రమోషన్లు ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా సరే నా బాసు నా ఓనరు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన చెప్తే పచ్చిమిరపకాయలు మొత్తం కోసిస్తా, లేదంటే పండుమిరపకాయలు మొత్తం ఇస్తాను, లేదంటే తోట పీకేయమంటే పీకేస్తాను, తోట నాటమంటే నాటుతాను, ఏది చేయమంటే అది చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు మాత్రం చెప్తేనే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను అపాయింట్ చేసుకున్నాడు ఒక ఉద్యోగానికి. ఆయన కింద మాత్రమే నేను పనిచేస్తాను, ఆయన చెప్పింది మాత్రమే చేస్తాను. నేను వేరే వాళ్ళు చెప్పింది చేయను, వేరే వాళ్ళు చెప్పింది వినను అన్న మాటకి నన్ను అపార్థం చేసుకోవచ్చు, తప్పుగా భావించవచ్చు. ఇప్పుడు వేరే పార్టీలు కూడా ఉన్నారు, వాళ్ళ అధిష్టాన నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నారా లేదా? వేరే పార్టీ వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు అని చెప్పేసి మాకు ఫలానా ఇన్ఛార్జి పదవి ఇచ్చారు అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారా లేదా? అలానే నా ఓనరు నా పవన్ కళ్యాణ్ గారు నా యజమాని నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నేను ఎందుకు బలంగా పనిచేయకూడదు? నాకేం తక్కువ చేశాడు నా ఓనర్? నాకు అన్నీ సర్వం ఆయన చూస్తున్నాడు.
చూసేటప్పుడు ఆయన పంటకు కాపలా పెట్టినప్పుడు ఆ పంటను రక్షించాల్సిన బాధ్యత నాది కాదా? మీరెవరో ఏదో అనుకుంటున్నారని, ఎవరో ఏదో అన్నారని నేను మారను. నేను ఆ కుటుంబానికి లాయల్గా ఉంటాను. వాళ్ళు చెప్తే ఏదైనా చేస్తాను తప్పితే మీరేదో చెప్తే నేను చేయను. ఇది జరిగిన విషయం. నా ఓనర్ కోసం నేను పనిచేస్తాను. నా ఓనర్ చెప్పిన మాట నేను వింటాను. రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని పొత్తిది పలానా ఆయనకు సీట్ ఇచ్చామంటే పని చేస్తారా? భుజానేసుకొని పల్లకి మోస్తాం. ఇందులో మాట తప్పటంగా మీరు పవన్ కళ్యాణ్ గారు పలాని ఇది మా అధిష్టానం. ఒక బొర్రా అప్పారావు కాదు, 175 మంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి ఆయన ఓనరు. అవును, ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు మాకు. ఇచ్చిన ఉద్యోగానికి మేము ధర్మంగా పనిచేయాలా వద్దా? చేయాలి కదా. అలా కాకుండా ఆయన ఉద్యోగం ఇచ్చేది దాన్ని నిర్వర్తించకుండా నేను మిరప తోట గనిమేమ వండుకొని నిద్రపోతే ఒక ఆయన వచ్చి పండు మిరపకాయలు కోసిపోయాడు, ఒక ఆయన పచ్చి మిరపకాయలు కోసిపోయాడు, ఒక ఆయన వచ్చి మిరపగడ్డి బీకాడు. నా ఓనర్ నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నువ్వు వచ్చి చేసింది ఏంటి? నేను నిన్ను జీతానికి పెట్టుకున్నాను, కాంట్రాక్ట్గా పెట్టుకున్నాను, నేను మిరప తోట కాపాడమన్నాను. నా మిరప తోట ఏది, నా సంగతి ఏది అంటే నేనేం సమాధానం చెప్పాలి? సో అందుకని మీ పార్టీని మీరు కాపాడుకోవడం కోసం, మీ పార్టీని మీరు పెంచుకోవడం కోసం నియోజకవర్గంలో మీరు జనంలోకి నీ ఉద్యోగాన్ని నువ్వు కాపాడుకోవట్లేదా? ఖచ్చితంగా మీ ప్రైమ్ నేను సంస్థను కాపాడుకోవాలని ప్రయత్నం చేయట్లేదా? మా బాధ్యత. మీ జనసేన పార్టీని కాపాడుకోవాల్సిందే. నా బాధ్యత. ఈ రోజు కాదు, పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, 25 సంవత్సరాలు నాతో కలిసి రండి, భవిష్యత్తు చూపిస్తా అన్నాడు. భవిష్యత్తు నమ్మకం ఉంటే దీంట్లో ఉండాలి. అలా కాకుండా 100% ఉంది. ఈ రోజు అండి 2008 నుంచి ఇప్పుడు దాదాపు ఒక పుష్కర కాలం పైన నేను దాంతోనే ఉన్నా కదా. 2008 నుంచి 2024 వరకు ఎన్ని సంవత్సరాలు? 14-15 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా కూడా ఉంటాం. అయితే ఈ ఇంటికి కాపలాగా ఉండి ఈ ఓనర్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర జీతం తీసుకుంటా పక్కింటికి పని చేయడం ధర్మమా, న్యాయమా? కరెక్ట్ కాదు కదా అది. ఎలా సాధ్యం అది? పవన్ కళ్యాణ్ గారు నమ్మకంతో ఉద్యోగం పెట్టుకున్నాడండి, జీతం ఇస్తున్నాడండి. అలాంటప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఇంటికే కాపలా కాయాలి. అవును, మోసం ద్రోహం చేసామనుకోండి, ఈ ఇంటికి కాపలా కాస్తా ఈ చేలో మిరపకాయలకు వచ్చి పక్కోడికి పెట్టామనుకున్నాను, నేను ద్రోహం చేసేవాడిని అవుతానా, న్యాయం చేసేవాడిని అవుతానా? సో అందుకని మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు బలంగా 100% బలంగా. రేపు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఏది చెప్తే అది చేయకుండా జనసేన పార్టీ వాళ్ళు తప్పు చేస్తే దాన్ని తప్పనాలి. ఈ రోజు వరకు ఆ రోజు వరకు మా పార్టీని మేము కాపాడుకుంటాం. అప్పారావు గారు, మీరు కన్నా లక్ష్మణ్ గారు ఎలా ఉంటారు మామూలుగా? కొన్ని కార్యక్రమాలు చేశారు కదా మీరు అంతా కలిసిమెలిసి. బాగున్నాం. ఎంతో ప్రతి కార్యక్రమం కలిసి రోజు ఆయన ఫోన్ చేశాడు, నేను ఫోన్ చేశాను. మొన్న ఈ మధ్య ఆయన మాదిపాడు దగ్గర సత్యమ్మ తల్లి గుడిలో వేటలు పోసేదో భోజనం పెడుతున్నా పిలిచాడు, నేను కూడా వెళ్ళాను. ఏదైనా కార్యక్రమం ఉంటే ఆయన పిలుస్తాడు. మొన్న నేను ఈ రాజశ్యామల యాగానికి కూడా పిలిచారా ఆయన? నేను పాదయాత్రలో వస్తా ఆయన ఇంటి దగ్గర ఆగి లోపల మీటింగ్లో ఉన్నాడంటే నాకు అటు నుంచి పాదయాత్ర వస్తున్న విషయం కూడా తెలియదు. ఓకే, డిజైన్ చేసిన వాళ్ళు ఎటు తిరగాలి, ఎటు పోవాలి అనేది పాదయాత్ర అనేది చేసినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇంటి ముందుకు వచ్చింది. సార్ ఉన్నారంటే ఉన్నారు అంటే వెళ్ళి డోర్ కొట్టి లోపల మీటింగ్లో ఉంటే లోపలికి వెళ్ళి, సార్ నేను ఇట్లా పాదయాత్రలో ఉన్నాను, రాజశ్యామల యాగం చేస్తాం, మీరు కూడా తప్పనిసరిగా రావాలి అని నేను చెప్పాను. సరే, తర్వాత నేను సత్యమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను. వాళ్ళు ఏదో అనివార్య కారణాల వల్ల బిజీగా ఉండి ఆయన రాలేదు. దాని విషయంలో కూడా మనం ఏమన్నారు? రమ్మని మీరు అడిగిన వస్తా అన్నాడు. ఆయన ఏదో బిజీ పనులు ఉన్నాయి, దానివల్ల చేసేది కాదు. సో మీకు ఎవరితో కాంట్రవర్సీ లేదు నియోజకవర్గంలో? అట్లాగా సార్, నా యజమాని చేనుకు నేను కాపలా కాస్తా ఉంటే అది తప్పు అనుకుంటే వాళ్ళ తప్పు అవుతుంది కదా, నాది కాదు అది. కానీ బొర్రా అప్పారావు గారు చాప కింద నీరులా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా తానే పోటీ చేసే విధంగా ఒక వ్యవస్థను తయారు చేసుకుంటా ఉన్నాడు. రేపొద్దున సత్తెనపల్లి టికెట్ ఇవ్వకపోతే బొర్రా అప్పారావు గారు అవసరమైతే వాయిస్ పెంచే అవకాశం కూడా ఉంది కదా? అంటే వాయిస్ పెంచడం అంటే నిరసన చేసే అవకాశం లేదా? అలాంటిది ఏముండదు. జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఎలాంటి నిర్ణయానికైనా సరే నేను కట్టుబడి ఉంటాను. అప్పారావు గారు, చివరిగా సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలు
మీకు అవకాశం ఇస్తే, మీ అధినేత మీకు పోటీ చేసే అవకాశం ఇచ్చి ప్రజలు మీకు ఓటేసి మిమ్మల్ని ఎమ్మెల్యేకి గెలిపిస్తే అసలు ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలు మీరు ఎమ్మెల్యే అయితే ఏ విధంగా తీర్చగలుగుతారు, మీకున్న అవగాహన ఏంటి నియోజకవర్గం మీద? పొలాలకు వెళ్ళే డొంకలు కావచ్చు, లేదు అంటే కాలువలు ఏవైతే ఉన్నాయో, నాగార్జున సాగర్ ఉంది, ఆ కాలువలో వదిలినప్పుడు చివరి భూముల వరకు నీళ్ళు అన్నది పరిస్థితి ఉంది. పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంటని దాచుకోవటానికి సరైన సౌకర్యాలు లేవు. ఈ విధమైన సమస్యలు ఉంటే అక్కడ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కడో పొరుగురులు వెళ్ళి బతుకుతూ ఉన్నారు. సరైన విద్యా అవకాశాలు కూడా లేవు. సరైన హాస్పిటల్స్ కూడా అక్కడెక్కడ కూడా అందుబాటులో లేవు. ఏ చిన్న ఇబ్బంది జరిగినా సరే, ఏ గుంటూరు రావాలో విజయవాడ రావాలో తప్పితే అక్కడ ఏదైనా సరే ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఒక పెద్ద క్లస్టర్ ఏర్పాటు చేసేసి దాంట్లో అన్ని సౌకర్యాలు ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఇవన్నిటికంటే కూడా ముఖ్యంగా అక్కడ ఈ రోజు వరకు కూడా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి గతంలో పనిచేసిన అంబటి రాంబాబు గారు పరిశ్రమల మీద అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ ఆయన సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎలాంటి పరిశ్రమ కూడా తీసుకురావడానికి ప్రయత్నం కూడా జరగలేదు. నేనైతే మీ ప్రైమ్ నైన్ పరంగా ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీరు గతంలో ఏం వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ మీరు నెరవేర్చలేదు ఎలాగో. ఇప్పుడు మరలా జనంలోకి వస్తున్నారు కదా, ఈ జనంలోకి వచ్చేటప్పుడు అసలు మీరు నెక్స్ట్ మళ్ళీ జనాలకి గతంలో ఇచ్చిన వాగ్దానాలకి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఏమేం చేస్తామన్నారు, ఏమేం చేశారని. ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ ఓటు అడగడానికి వస్తూ ఉన్నారు కదా, ఏమేం కంప్లీట్ చేశారు, రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రజలకి అద్భుతాలు ఏం సృష్టించబోతున్నారు, మీ మాటల గారడితో ఏమేం గొప్ప పనులు చేయబోతున్నారో చెప్తే మేము కూడా వింటాము. దానికి మా జనసేన పార్టీ తరపు నుంచి కూడా మేము కూడా సమాధానం చెప్తాం. ఎవరైనా సరే, నువ్వు ఒక 5 సంవత్సరాలు పనిచేసావు, ఏపీఐసిసి చైర్మన్గా కొంతకాలం పనిచేసావు, గతంలో రేపల్లికి ఎమ్మెల్యేగా చేసావు. నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఎమ్మెల్యేగా నువ్వు పనిచేస్తే, ఈ 5 సంవత్సరాలు సిన్సియర్గా నువ్వు పనిచేస్తే జనం నచ్చి మెచ్చి నీకు ఓట్లేసి గెలిపించే పరిస్థితిలో ఉండాలి కదా. ఈరోజు మరలా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి మళ్ళీ జనం దగ్గరికి ఈ విధంగా మీరు ఎందుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది? ఈ ఉన్న 5 సంవత్సరాలు మీ ప్రజలకు దగ్గర అయ్యి ప్రజలకే కనుక మేలు చేస్తే, మీరు ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్తే చీచా అని అనిపించుకునే పరిస్థితి ఉండేది కాదు కదా. స్వచ్ఛందంగా ప్రజలే మీకు ఓట్లు వేసేవాళ్ళు కదా. ఆ పరిస్థితి మీరు కల్పించలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఎవరో కళ్ళల్లో ఆనందం చూడాలని, ఎవరో మొహంలో ఆనందం చూడాలని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నాడు తప్పితే అంబటి రాంబాబు గారు ఈ సత్తెనపల్లి ప్రజలకి నేనేం మాట ఇచ్చాను, ఏం చేయాలి అనే విషయాన్ని విస్మరించి ఆయన ఒకటి వాళ్ళ ఓనర్ గారి కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో పెట్టుకొని మాట్లాడేది తప్పితే ఈ ప్రజల తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కళ్ళల్లో కానీ వాళ్ళ హృదయాల్లో కానీ ఆనందం కానీ లేదనుకుంటే కనుక మంచి అభిప్రాయం కానీ పొందాలని ప్రయత్నం చేయలేదని నా అభిప్రాయం. ధన్యవాదాలు అప్పారావు గారు. మరి ఇది చూశారు కదా, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, రంగం సిద్ధం చేసుకున్నానని, అదేవిధంగా తన అధినేత ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నానంటున్నారు జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్ర వెంకటప్పారావు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.